హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్టా ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను పిజ్జా దోశ చేస్తున్నానండి. ఈ పిజ్జా దోశ అంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే భలే ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా తింటారు. అందరికీ ఇష్టంగా తింటారండి పిజ్జా దోశ. ఇదొక రెసిపీ అండి. ఏంటంటే మనం ఊరికి మామూలుగా దోశ కాకుండా ఇదొక రకమైన దోశ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండి. ఈ పిజ్జా దోశ అనేది చాలా టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పిజ్జా దోశ అనేది. సరే, ఇక ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి, జార్ తీసుకున్నాను, మిక్సీ జారు. ఇందులో ఒక 200 గ్రామ్స్ రవ్వ పోస్తున్నానండి, గోధుమ రవ్వ, మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది. ఆ తర్వాత ఒక 2 స్పూన్లంతా మైదా వేసుకుంటున్నాను. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ అయితే సరిపోతుందండి, స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఒక కప్పు నిండా పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగుతోని మనం ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు వేసుడు మూలాన మనకు పుల్ల పుల్లగా టేస్టీగా వస్తుందండి దోశ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ. ఇది పిజ్జా దోశ అనేది మనకు టేస్టీగా చాలా బాగుంటుందని చెప్పేసి పెరుగుతో ఇలా రవ్వతో చేస్తే బాగుంటుంది. ఇక తగినన్ని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ, ఇదిగో చూడండి, ఇలా మనకు తగినన్ని నీళ్ళు పోసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని ఆ తర్వాత ఇంకా కాస్త నీళ్లు తోడైనా కూడా వేసుకోవచ్చు. ఇక మిక్సీ పట్టేసుకున్నాను చూడండి. మనకు పిండి అంతా ఇలా జారుడు కింద ఇలా ఉండాలి. మనకు దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఈ పిజ్జా దోశ చేయడానికి ఇప్పుడు ఈ పిండి అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇదిగోండి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇదంతాను. ఆ పైన నేను స్టవ్ పైన ఒక పేనం పెట్టుకున్నానండి. ఈ పేనం వేడెక్కుతుంది చూడండి ఇక్కడ. ఇగో ఇక్కడ మనకు పిండి అంతా ఇలా రావాలి. మనకు కలిసి ఇదంతా ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకుందాం. కాస్త మందంగా వేసుకోవాలండి. పిజ్జా దోశ అనేది కాస్త మందంగా ఉంటే మనం అవన్నీ వెజిటేబుల్స్ అవన్నీ వేస్తుంటుంటాం కదా, అందుకోసం అని చెప్పేసి కాస్త మందంగా వేసుకోవాలి దోశ అనేది. అయితే ఈ దోశ వేసుకుంటప్పుడు ఒకటి మనం గమనించాలండి, ఏంటంటే ఇది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి మనం పెంక వేడయ్యేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు అంతా డ్రై అవుతుంది చూడండి, చుట్టూ అంతాను. ఇప్పుడు డ్రై అయినప్పుడు ఇదిగో చూడండి ఇలా డ్రై అవుతున్నది మనకు. ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, ఎందుకంటే పైన మనకు వెజిటేబుల్స్ అవన్నీ వేసుకుంటాం కదా, అందుకోసమని. కాస్త చుట్టూ అంతా ఆయిల్ వేసుకోవాలి. బటర్ వేసుకున్నా చాలా బాగుంటుందండి. బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ బటర్ కంటే ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ. ఇదంతా పైన అంతా కూడా డ్రై అయిపోతున్నది చూడండి. ఈ పైన డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా డ్రై కావాలి మనకి. ఈ వైట్దంతా కూడా పిండి అంతా కూడా డ్రై కావాలి. ఇప్పుడు కాసేపు ఉంచిన తర్వాత ఇంకా డ్రై అయిపోతున్నది చూడండి. ఇప్పుడు ఆ తర్వాత నేను పిజ్జా సాస్ వేసుకుంటున్నానండి. ఈ పిజ్జా సాస్ వేసుకున్న మూలాన పిజ్జాకి భలే టేస్ట్ వస్తుందండి. అందుకోసము ఇది పిజ్జా సాస్ ఇదంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇది కాస్త ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనకు దోశ మొత్తం రావాలి, పైన అంతా అప్లై చేసుకోవాలి. ఇలా దోశ మొత్తం మనం అట్ల కాడతో ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇది దోశ ఎంత ఉందో అంత వెడల్పుతోని మనం ఇలా పిజ్జా సాస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా అప్లై చేసుకున్నాం. ఇక పైన కూడా మనకు కొంచెం డ్రై అవుతున్నది చూడండి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు డ్రై అయిన తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా, ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మనకి దోశ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతోని సన్నగా ఇలా తరుక్కునే అన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా సన్నగా చిన్నగా తరుక్కున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇది క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి సన్నగా తరుక్కొని. ఇది క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. సన్నగా చిన్నగా తరుక్కోవాలి క్యాప్సికమ్ ముక్కలు కూడాను. ఇవన్నీ వేస్తే మనకు కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పిజ్జా దోశ అనేది. ఇక ఆ తర్వాత నేను చీజ్ వేస్తున్నానండి ఇక్కడ. ఇవి మనకు నేను చీజ్ అనేది నేను పెద్దవి తీసుకోలేదండి, మామూలుగా తీసుకున్నాను ఈ చీజ్ అనేది. ఇది చిన్న చిన్నవి ఇలా 2 వేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇలా 2 వేసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు చీజ్ కూడా మనకు ఇది డ్రై ఇప్పుడు కరిగిపోతున్నది చూడండి. ఆ తర్వాత పైన మనం ఒక ప్లేట్ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, క్యాప్సికమ్, ఇవి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, ఇవన్నీ కూడా మనకు కాస్త మగ్గాలి. అందుకోసం పైన ఒక మూత పెట్టేస్తున్నాను చూడండి. ఒక ప్లేట్ పెట్టేసి ఇలా ఉంచేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు. ఆ తర్వాత ఇదిగోండి చీజ్ అనేది ఇదంతా కూడా మనకు కరిగిపోతున్నది చూడండి. దీనిపైన ఇదంతా కూడా అప్లై చేసుకోవాలి ఈ చీజ్ అనేది. ఇదిగో చూడండి ఇలా అప్లై చేశాను కదా.
అప్పుడే మనకి ఈ దోశ అనేది చక్కగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే చీజ్ వేసుడు మూలాన మనకి ఇది సాసు, ఇది మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ కూడా బాగా అప్లై చేసుకున్నాం కదా, అన్నీ మగ్గిపోయినాయి చూడండి. చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇక మనకు అయిపోయిందండి, ఈ దోశ అనేది అయిపోయింది. ఇది ఏం చక్కగా దోశ కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఆలస్యం. ఇదిగో చూడండి, ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.